ఈ సంవత్సరం ప్రధానంగా మనం తీసుకుంటే కోర్టు వ్యవహారాలు లాంటివి ఉన్నటువంటి వాళ్ళు, భూముల సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా, అన్ని రంగాల వారు కూడా దాదాపుగా అతి జాగ్రత్తల్ని పాటించుకోవాల్సినటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శని భగవానుణ్ణి తప్పనిసరిగా, అలాగనే ఇక్కడ గురువుకు సంబంధించినటువంటి యొక్క బలం కూడా సరిగా లేదు కాబట్టి దక్షిణామూర్తిని కూడా ఆరాధించడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. తప్పకుండా దైవికమైనటువంటి ఆరాధన చేయండి, మంచి ఫలితాలను పొందండి. భయపడాల్సిందంటూ ఏమీ లేదు. తప్పనిసరిగా ఈ యొక్క కష్టకాలాన్ని గట్టెక్కి మనం ముందుకు పోవచ్చు. తప్పనిసరిగా ఈ యొక్క రాశివారు ధాన్యాల్లో కూడా అవకాశం ఉంటే నువ్వుల దానము, అలాగనే కందుల దానము మరియు శనగల దానం లాంటివి కూడా చేయవచ్చును.